ఆంధ్రప్రదేశ్ 2025 బ్యాచ్కి సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ, సివిల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయిన వీరందరికీ డిసెంబర్ 22వ తారీఖున ట్రైనింగ్ ప్రారంభించనున్నారండి. దీనికోసం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సూచనలు వచ్చాయండి. అన్ని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లు, ఏపీఎస్పీ బెటాలియన్లో వీరికి ట్రైనింగ్ ఇస్తారు. మెడికల్ టెస్ట్లో పూర్తి చేసుకుని తుది జాబితాలో ఉన్న అభ్యర్థులందరికీ ఈ శిక్షణ ప్రారంభించనున్నారు. 21 అంటే డిసెంబర్ 21వ తారీఖున ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ శిక్షణా కేంద్రాలకి రిపోర్ట్ చేయాలి. ఎలా రిపోర్ట్ చేయాలంటే, వీళ్ళు సెలెక్ట్ అయిన యూనిట్ ప్రధాన కేంద్రాలలో రిసెప్షన్ సెంటర్లో 21వ తారీఖున ఏర్పాటు చేస్తారండి. ఈ రిసెప్షన్ సెంటర్లో వీళ్ళకి ట్రైనింగ్ అభ్యర్థులకు కిట్టు, ట్రైనింగ్ యూనిఫామ్ ఇచ్చి బస్సుల్లో ట్రైనింగ్ సెంటర్స్కి తీసుకెళ్తారండి. ట్రైనింగ్కి వెళ్ళే కానిస్టేబుల్ అభ్యర్థులందరూ ఏం తీసుకెళ్లాలని కూడా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ కొన్ని సూచనలు చేసిందండి. వీళ్ళు 5,000 రూపాయలు మెస్ ఛార్జీలు తీసుకెళ్ళాలి, 3,000 రూపాయలు ట్రైనింగ్ సెంటర్లో యూనిఫామ్లు వస్తువులు కొనుగోలు తీసుకెళ్ళాలి. ఇవి మళ్ళీ తిరిగి రిఫండ్ చేయబడతాయండి. దిండ్లు, బెడ్షీట్లు వంటివి ట్రైనింగ్ సెంటర్లో ఇస్తారు. ప్లాస్టిక్ బకెట్, మగ్గు మనం తీసుకుని వెళ్ళాలి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆరోగ్య భద్రత కార్డు కోసం అండి ఈ ఫొటోస్ తీసుకెళ్ళాలి. విలువైన వస్తువులు ఏవి కూడా ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళకూడదు.